ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాలను రద్దు చేయబోతున్నారా? అసలు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాల అవసరం ఉందా? ఉద్యోగ సంఘాల రద్దు చేసే విషయంలో ఇప్పుడు చంద్రబాబు గారు ఆ ధైర్యం చేయగలరా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇదే నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాలను రద్దు చేయడం ఖాయం అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, చంద్రబాబు గారు ఆ ధైర్యం చేయగలరా అంటే ఏం చెప్తారు? ఒకవేళ ధైర్యం చేయలేకపోతే అసలు టోటల్ వ్యవస్థకే నష్టం జరిగే అవకాశం ఉంది. ఓకే, సపోజ్ ఒక శరీరంలో ఒక పార్ట్కి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఆ పార్ట్ తీసేస్తే మిగతా భాగాలకి క్యాన్సర్ సోకదు అని చెప్పేసి వైద్య నిపుణులు భావిస్తారు అనుకోండి. అప్పుడు ఆ పార్ట్ని తీసేయించుకోవడానికి ఇష్టపడతారా లేదా? ఎవరైనా సహజంగా ఇష్టపడతారు కదా. ఆ పార్ట్ పోతే పోయింది, ముందు మనిషి మిగులుతాడు కదా అని. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాల్లో నెలకొంది. ఓకే, అందుకే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏదైతే ఉన్నాయో సంఘాలు, ఉద్యోగుల సంఘాలు, వీటిని రద్దు చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ వస్తుంది. ఎందుకు వస్తుందని అంటే ఇప్పుడిగా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. వాటికి ప్రత్యేకంగా గుర్తింపు ఉన్నటువంటి సంఘాలు చాలా తక్కువ, రిజిస్టర్డ్ సంఘాలు ఎక్కువ. ఈ రిజిస్టర్డ్ సంఘాలైనా గుర్తింపు ఉన్న సంఘాలైనా వీళ్ళు ఏం చేస్తారంటే ఆఫీస్ బ్యారర్స్ కింద చాలామంది ఉంటారు, రకరకాల డిపార్ట్మెంట్లో ఉంటారు. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే దైనందిన జాబ్ చేయరు, బయట తిరుగుతుంటారు. వీళ్ళు ఆఫీస్ బ్యారర్లుగా బయట తిరిగి వాళ్ళ సొంత పనులు చేసుకుంటా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా, వడ్డీ వ్యాపారం చేసుకుంటా తిరిగేవాళ్ళు దాదాపుగా 1000 మందికి పైన ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది ఒక అనధికారికంగా ఉండేటువంటి లెక్క. దీన్ని అదుపు చేయాలంటే ఉద్యోగ సంఘాలు రద్దు చేయాలి అనేది ఒక టాకు, ఒక ప్రతిపాదన ఉంది. అయితే ఈ కారణంగా ఆఫీస్ బేరర్లు ఉన్నందు కారణంగా రద్దు చేస్తారా అని అంటే అదొకటే కాదు కారణం. రద్దు చేయాలి అనే దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. దానికి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలను ఒకసారి కనుక మనం గుర్తు చేసుకుంటే ఎందుకు ప్రభుత్వ సంఘాలని రద్దు చేయకూడదు అనే దానికి సమాధానం వస్తుంది. వెంకటరామరెడ్డి అనే ఒక అతను ఉన్నాడు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు. అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరుడుగట్టినటువంటి ఫాలోయర్, సింపథైజర్ అంటారు. ఫాలోయర్, సింపథైజర్ కూడా కాదు, ఫాలోయర్, కరుడు కట్టినటువంటి ఫాలోయర్. ఆయనతో పాటు మిగతా ఉద్యోగులను కూడా తనతోటి తీసుకెళ్లాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేర్చాలని, తాడేపల్లికి అటాచ్ చేయాలని చెప్పి ఆయన నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నం ఎన్నికల ముందు చేశారు, బజారును బడి. ఎన్నికల తర్వాత కూడా, ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత కూడా అతను సచివాలయంలో అదే పని చేస్తూ ఉన్నాడు. మరి అతనికి ఉన్నటువంటి హోదా ఏంటి? అతను ఎక్కడ పనిచేయాలి? డిపార్ట్మెంట్లో పనిచేయాలి. కానీ డిపార్ట్మెంట్లో పనిచేయకుండా ఆయన ఏం చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాలని ప్రభుత్వ ఉద్యోగుల్లో నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం ఈ మధ్యకాలంలో క్లియర్గా బయటపడింది. ఆయన ఏం చేశారు? అక్కడ సచివాలయంలో ఉండేటువంటి క్యాంటీన్లకు సంబంధించినటువంటి ఏదో ఎన్నికలు జరుగుతుంటే ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమైనటువంటి వాళ్ళని గెలిపించుకోవడానికి దావత్ ఇచ్చారు. దావత్ ఇచ్చే నైటు సచివాలయానికి సంబంధించిన సగం మంది ఉద్యోగులు ఆ దావత్లో పాల్గొన్నారు. అది నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించినటువంటి పార్టీ విందు. ఎక్సైజ్ వాళ్ళు దాడి చేశారు. దాడి చేసి ఆయన మీద కేసు పెట్టారు. దీనికంటే ముందుకు వెళ్తే ఎన్నికల కమిషన్ ఈయన మీద సస్పెండ్ వేయమని చెప్పి చెప్పింది. సస్పెండ్ చేశారు ఈయన. ఎందుకు? ఈయన పోయి కడప, అనంతపురం ఆ జిల్లాల్లో పోయేసి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు అని ఆధారాలతో సహా బయటపడింది. దాంతోపాటు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బందితోటి ప్రతిరోజు వర్చువల్గా మీటింగులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించాలి, జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం చేసినటువంటి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఈయన వెంకటరామరెడ్డి. మరి ఈ వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ సంఘం అవసరమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, లేదా ఉద్యోగులకు అవసరమా అని ప్రశ్నించుకుంటే ఆయన తీసేయటం కాదు, అసలు రద్దే చేయాలి ఈ సంఘాన్ని, సంఘమే అవసరం లేదు అనేటువంటి డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది. ఆయన తీసేయమంటాం అనేది ఓకే, 100% చాలా మంది అంటూ ఉన్నారు. ఆయన తీసేయటం కంటే కూడా అసలు ఆ సంఘాన్ని రద్దు చేయండి అని చెప్పేసి డిమాండ్ వస్తుంది. ఒకటి. 2, సూర్యనారాయణ అని ఒక ఆయన ఉన్నారు,
ఆయన గెజిటెడ్ ఆఫీసర్ల ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్ల ఉద్యోగుల సంఘం ఉంది, ఆయన అధ్యక్షుడు. ఆయన మీద ఎప్పటి నుంచో సస్పెన్షన్ ఉంది. సరే ఆయన కోర్టుకు వెళ్ళి ఈ మధ్యకాలంలో కోర్టు నుంచి క్లియరెన్స్ తీసుకొచ్చుకున్నాడు. క్లియరెన్స్ తీసుకొచ్చుకుని కోర్టు కూడా ఆయన మళ్ళీ జాబ్లోకి తీసుకోండి అని చెప్పి ఏదో డైరెక్షన్ ఇచ్చింది. ఇంకా ఇంతవరకు జాబ్లో తీసుకున్నట్టు కనిపించట్లా. దానికి కారణం ఏంటి ఆయన సస్పెండ్ చేయడానికి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంప్లాయీస్కి సకాలంలో జీతాలు వచ్చేవి కావు. ఒక్కోసారి నెల మొత్తం పైన వచ్చేవి కాదు. అందుకని ఉద్యోగులందరూ ఏం చేశారు, ఈ ఉద్యోగ సంఘాలు గెజిటెడ్ ఆఫీసర్స్ ఉద్యోగాల సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి సూర్యనారాయణ గారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాకు నెల నెల 1వ తారీఖున జీతాలు ఇప్పించండి మీరు అని చెప్పి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళారు. ఓకే. దాన్ని నేరం కింద పరిగణించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజద్రోహం కేసు ఆయన మీద పెట్టేసి ఆయన్ని సస్పెండ్ చేసి ఆయన మీద కేసులు పెట్టి ఆయన పనిచేసే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి ఆయన్ని బయటికి పంపించేసి క్రిమినల్ కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. దాంతో ఆయన తలదాచుకున్నారు కొన్ని రోజుల పాటు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, ఆయనకి మళ్ళీ తిరిగి ఉద్యోగం అయితే రాలా. ఇప్పుడు ఆయన చేసిన నేరం ఏంది, 1వ తారీఖు జీతం ఏమని చెప్పి. ఇప్పుడు మరి 1వ తారీఖు జీతం ఏమని చెప్పి గవర్నర్ని కలిసి వినతిపత్రం ఇచ్చినటువంటి సూర్యనారాయణ గారు నేరం చేసినట్ట. ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులు సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి ఇవాళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తగా ఒక నాయకుడిగా ఆ పార్టీకి ప్రచారం చేయడం నేరమా? ఈ రెండిట్లో ఏది నేరం అని కనుక మనం ప్రశ్న చేసుకుంటే, ఈ రెండిట్లో ఏ సంఘాన్ని రద్దు చేయాలి, అసలు ఏ సంఘాన్ని ఉంచాలి అనే దాని మీద ఒక నిర్ణయానికి రావచ్చు. ఓకే. అసలు అలా కాదు, మొత్తం సంఘాలు రద్దు చేయండి అని చెప్పి కూడా ప్రపోజల్ వస్తుంది. కారణం ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా, దాదాపు ఆఫీస్ బేరర్లుగా పని చేయకుండా తిరుగుతున్నారు, నెల నెల జీతాలు అయితే లక్షల్లో తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎవరిని బట్టినా కానీ లక్షల్లోనే కదా జీతాలు, ఎవరికి వేలల్లో లేవు, చాలా మందికి లక్షల్లోనే ఉన్నాయి. మినిమం 70,000 పైనే, 70 నుంచి 80,000 పైనే. ఇది కాకుండా మళ్ళీ టీఏలు డిఏలు కరువు బచ్చాలు వీళ్ళకి ఒక్కరికే కరువు వచ్చినట్టు. ఇప్పుడు అసలు ఉద్యోగ సంఘాలను రద్దు చేస్తే ఎటువంటి సవాళ్లు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? ఏమి కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు కదా. 2019 నుంచి 2024 మధ్యలో ఓపీఎస్ నేను అది రద్దు చేస్తానన్నాడు, ఓపీఎస్ తీసుకొస్తానన్నాడు. ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చాడా? తీసుకురాలేదు కదా. సో కాబట్టి ఉద్యోగులు ఏం చేశారు, అనేక డిమాండ్లు పెట్టారు ఆయన దగ్గర, ఇవ్వలేదు. ఏమైంది? అదేమంటే మేము ప్రభుత్వాన్ని మార్చేస్తాం, మేము నిలబెడతాం, మేము దించుతాం అంటారు. వీళ్ళ వల్ల ఏది కాదు, ఊరికే భయపెడుతుంటారు. ఆ భయాలకి భయపడితే ప్రభుత్వాలు నిలబడవు. ఇప్పటికే బడ్జెట్లో 60% నుంచి 70% వెళ్ళిపోతుంది వీళ్ళ జీతాలకి, వీళ్ళకి ఇచ్చే కరువు బత్యాలకి, వీళ్ళకి ఇచ్చే ఐఆర్లకి, వీళ్ళకి ఇచ్చేటువంటి జీతాల పెంపు, పిఆర్సీలకి, వీటన్నిటికీ సరిపోతున్నాయి. సో వీళ్ళకి గొంతెమ్మ కోరికలు తెచ్చడం ఎవరిలో కాదు. ఒకవేళ తీర్చినా ఆ ప్రభుత్వం ఉంటుందని నమ్మకం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి గెలవాలి 2019లో. ఎందుకంటే వీళ్ళ కోరికలు చాలా తీర్చాడు, గొంతెమ్మ కోరికలు. ఓకే. ఏదో ఉచిత ప్రయాణం ఇచ్చారు, WHRL ఇచ్చారు, తినడానికి తిండి పెట్టారు, ఉండటానికి నివాసం ఇచ్చారు. అక్కడ ఇన్ని చేసిన 2019లో ఓడిపోయారు కదా. సో కాబట్టి ఉద్యోగ సంఘాలు రద్దు చేస్తే ఏమీ కాదు. ఓకే. ప్లస్ రద్దు చేయాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. ఓకే. రద్దు చేస్తేనే వీళ్ళకి కనువిప్పు కలుగుతుంది, లేదంటే పార్టీలకి ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతారు వీళ్ళు. అది ప్రమాదం కదా. ప్రజలు డబ్బు తీసుకుంటా పార్టీలకి ప్రచారం చేసేది ఏంటి అసలు? ఇది ఎక్కడ ఎవరు క్షమించడం అనేటువంటి నేరం అది. సో కాబట్టి ప్రభుత్వ సంఘాలని రద్దు చేయటమే కరెక్టు అనేటువంటి ఒక ప్రతిపాదన వస్తున్నటువంటి క్రమంలో ఆ డేరింగ్ స్టెప్ కనుక చంద్రబాబు గారు కనుక వేయగలిగితే చాలా మార్పు ప్రభుత్వ ఉద్యోగుల్లో వచ్చే అవకాశం ఉంది. లేదంటే ప్రభుత్వాలను పడగొట్టగలం, మేము ఎక్కించగలం అనే నినాదం వినిపిస్తూనే ఉంటారు వీళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.